హాయ్ అండి. హలో, నమస్తే. రాజకీయం అనేది అదొక దానికి వర్ణించలేం. అది ఏ విధంగా అయినా మనం చెప్పుకోవచ్చు. అయితే రాజకీయంలో ఎక్కువగా పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు గావచ్చు, లేదంటే అంతకుముందు ఉన్న పెద్ద పెద్ద నాయకులు గావచ్చు, ఇంకా ఎంతోమంది నాయకులు ఎన్టీ రామారావు రావు గావచ్చు, లేదంటే ఇట్లా ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు చెప్తూ ఉంటారు. రాజకీయ ప్రత్యర్థుల్ని రాజకీయంగానే ఎదుర్కోవాలే తప్ప ప్రాణాలు తీయకూడదు. ప్రాణాలు తీసి వ్యక్తిగతంగా హననం చేయడం, వ్యక్తిగతంగా దాడులు చేయడం, లేదంటే ఆ ప్రాణాలు తీసేటువంటి హక్కు ఎవరికీ లేదు. రాజకీయంగా ఎంతోమంది, ఎందుకంటే ఇవాళ ఈ మన స్వతంత్ర భారతదేశంలో ఎన్నో రకాల ఎంతోమంది కొన్ని వేల మంది రాజకీయ యుగ పురుషులు ఈ దేశాన్ని పరిపాలించారని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఆ రకంగానే రాజకీయంగా ఎదుగుతూ రావడం జరిగింది. ప్రత్యర్థుల్ని అదే విధంగానే ప్రశ్నిస్తూ రావడం, అవసరం వస్తే ఆ రకంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ ఏపీలో జరుగుతున్నటువంటి ఈ దాడులు, ప్రాణాలు తీసేటటువంటి ఈ రకమైనటువంటి వాతావరణం ఇది ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో గతంలో ఉండేది. అదంతా కూడా ఇప్పుడు తగ్గిపోయి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు రాజకీయాలు అక్కడ జరుగుతున్నాయి. కానీ ఏపీలో ఒక్కసారిగా ఎక్కడో ఒక చోట ఏదో ఏదో ఒక జిల్లాలో ఎక్కడో ఒక చోట ఎంతో కిరాతకంగా రాజకీయ ప్రత్యర్థుల్ని చంపివేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ఇంకా కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇది కూటమి ప్రభుత్వ అధికారంలో ఉండి కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, 3 పార్టీల కలయిక ప్రభుత్వం వీళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని ఇవాళ ప్రత్యర్థులు పట్టున పెడుతున్నారంటే ఎంత దారుణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది ఆ మధ్య కాలంలో చిత్తూరు జిల్లాలో పుంగనూరులో కూడా అత్యంత కిరాతకంగా చంపడం జరిగింది. ఇంకా ఇంకా చాలా జిల్లాల్లో, చాలా ప్రాంతాల్లో కూడా ఈ రకంగా దాడులు చేయడం జరిగింది. అత్యంత కిరాతకంగా చంపడం జరిగింది. ఇప్పుడు తాజాగా నిన్న వీరయ్య చౌదరి ఆయన్ని కూడా ఒంగోలులో ఆయన ఉన్నటువంటి కార్యాలయంలోనే ఆఫీసులో ఉన్న నేపథ్యంలో అక్కడికి దుండగులు వెళ్ళి దాదాపుగా 53 కత్తిపోట్లు పొడిచి, వాళ్ళ పగ ఏ విధంగా ఉందో చూడండి. ఇంత నీచానికి, ఇంత వ్యక్తిత్వానికి దెబ్బతీయాల్సిన అవసరం లేదనేది ప్రధానంగా పెద్దలు చెబుతూ ఉంటారు. రాజకీయంగా ఎదుర్కోవడం వచ్చే తప్ప అది ఏ పార్టీ అయినా సరే ఎవరు చేసినా అది తప్పే. ఈ రకంగా నేరుగా ఒక మనిషిని చంపే హక్కు ఎవరికీ లేదు. మరి ఆ వ్యక్తిని అత్యంత దారుణంగా 53 కత్తిపోట్లు, గొంతులో 3 కత్తిపోట్లు పొడిచినట్టు చెప్తున్నారు. అదేవిధంగానే బాడీలో ఆయన కూర్చున్న సందర్భంలోనే 4 నిమిషాల వ్యవధిలోనే దాదాపుగా 53 కత్తిపోట్లు ఏ స్థాయిలో అతన్ని నరికి చంపారనేది అసలు ఒకసారి తలుచుకుంటేనే ఒక భయానకమైన పరిస్థితులు సృష్టించడానికి ఇదంతా కూడా చేశారంటే కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు ఈ విషయాన్ని ఖండిస్తూ వస్తున్నారు. ఇది ఏ పార్టీ చేసినా తప్పే. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాత్రి గుట్టిపాటి రవికుమార్ గారు, మంత్రి గారు కావచ్చు, అదేవిధంగానే హోంమంత్రి, ఇట్లా మంత్రులందరూ కూడా నేరుగా వెళ్ళి ఆయన్ని పరామర్శించడం జరిగింది. అతను చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దోషుల్ని శిక్షిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పింది. ఇవాళ కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా నేరుగా వెళ్ళి అక్కడ ఆయన పార్టీ దేహాన్ని సందర్శించిన తర్వాత కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ధైర్యం అనేది ఒకటే చెప్తున్నారు. ఇప్పటికీ కూడా దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకు ఇంత దారుణంగా జిల్లాల్లో ఎందుకు ఇంత దారుణంగా జరుగుతుంది, వీరయ్య చౌదరిని చంపిన వ్యక్తులు రైస్ మాఫియా, ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు దానిపైన చాలా సీరియస్గా దానిపైన దాడులు చేయిస్తున్నారు. ఎక్కడికక్కడ రైస్ బియ్యాన్ని, ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుంటే వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. దాన్ని అడ్డుకున్నందుకే ఆ రైస్ బియ్యానికి సంబంధించినటువంటి ముఠా ఎవరైతే ఉన్నారో ఆ డాన్నే ఈ రకంగా చేయించాడు. ఎందుకంటే అతను ఫోన్ సిగ్నల్స్ రాత్రి పోలీసులు చెప్తున్న దీని ప్రకారం, సమాచారం ప్రకారం అతనే ఇదంతా కూడా చేయించినట్లు కూడా చెప్తున్నారు. దానిపైన పూర్తి స్థాయి ఇంకా కూడా విచారణ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం దాదాపుగా 10 నుంచి 12 టీమ్స్ని ఏర్పాటు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. అయితే ఎవరు చేసినా రైస్ పుల్లింగ్ చేసేటటువంటి, రైస్ అక్రమ రవాణా చేసేటటువంటి ఆ డాన్ చేసినా, అతను చేయించినా, లేదంటే ఇంకెవరైనా సరే చేస్తున్నా కూడా
ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ చట్టం ముందుకు తీసుకురావాలనేది ప్రధానంగా అంటే ప్రజల కోరిక, అదేవిధంగానే నాయకుల అంటే కార్యకర్తలు, నాయకుల కోరిక. ఈ రకంగా క్రియాశీలకంగా ఉన్నటువంటి నేతలను కూడా కనీసం కూటమి ప్రభుత్వంలో కాపాడుకోలేకుండా పోతున్నామంటే ఇది కూటమి ప్రభుత్వానికి కూడా ఒక సిగ్గుచేటుగానే కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇది అంటే మేము కొనసాగిస్తాం, చట్టం ముందుకు వీళ్ళందరినీ తీసుకొస్తాం. ఈ రకంగా దాడులు అంటే ఒక భయం అనేది లేనప్పుడు ఈ రకంగా ప్రభుత్వాధినేతలు, ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి యంత్రాంగం పైన కూడా ఒక భయం లేకుండా ఇంత దారుణంగా ఒడిగడుతున్నారంటే, అదే కాకుండా పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకులను కూడా ఏ విధంగా పట్టున పెట్టేసుకుంటున్నారంటే, దీనిపైన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే పార్టీ పెద్దలందరూ అంటే ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం అనేటటువంటి డిమాండ్ మాత్రం ఎక్కువగా వినపడుస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నికల సందర్భంగా ఎన్నో వాగ్దానాలు, ఎన్నో విషయాలు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఒక చెంప అంటే వాళ్ళు ఒకసారి చెంప కొట్టారు, చెంప మీద దెబ్బ కొట్టారు, రెండో చెంప చూపించే పరిస్థితి ఉండదు, ఆ చెంపనే పగలగొట్టే రకంగా సమాధానం ఉంటుంది అంటూ కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పడం జరిగింది. కానీ ఇవాళ చెంప మీద దెబ్బ పడిన వెంటనే తుడుచుకొని పోయే పరిస్థితి కొనసాగుతుంది రాష్ట్రంలో. ఆ పరిస్థితి ఉండకూడదు అనేది కార్యకర్తలు, నాయకుల ఆలోచన. ఎందుకంటే ఇవాళ గ్రామాల్లో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, లేదంటే పట్టణాల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఒక తెలియనటువంటి ఒక అసహనం అనేది కార్యకర్తలు, నాయకుల్లో ఉంది. ఆ అసహనము మించిపోయి ఇప్పుడు ఇవాళ ప్రత్యర్థులు దాడులు చేస్తున్నారు, ప్రత్యర్థులు మీ పార్టీ నాయకుల్ని చంపేస్తున్నారు. మరి ఆ పరిస్థితి కొనసాగకుండా మీరు జాగ్రత్త తీసుకుంటే భవిష్యత్తులో పార్టీలకు మనుగడ ఉంటుంది, లేదంటే చాలా రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో పార్టీ అధినేతలు, ప్రభుత్వ అధినేతలు దానిపైన మాత్రం ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం మీద వీరయ్య చౌదరిని అయితే మనం అయితే తీసుకురాలేం, కానీ వీరయ్య చౌదరిని చంపినటువంటి దుర్మార్గులను మాత్రం చట్టం ముందుకు తీసుకొస్తారా, లేదంటే వాళ్ళకి ఎటువంటి శిక్షలు విధిస్తారు ఏందనేది చూద్దాం.